అనేక సభలకు నేను వెళ్ళినటువంటి వాడిని. సభలకు వెళ్ళటం నాకు ఇష్టం. ఆ సభల యొక్క పిండాల్లో, ఆ తాటేకు పందిర్ల కింద, ఆ సభల కొరకు దూర ప్రాంతాలను ఉంచి వచ్చేటటువంటి ఆ విలేజెస్ నుంచి, చాలా ప్రదేశాల్లో నుంచి అక్కడే వచ్చి, ఆ ప్రదేశాల నుంచి అక్కడే వచ్చి అక్కడ స్టే చేస్తారు. ఆ 5 రోజుల మీటింగ్స్ అయిపోయే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు, పిల్లలతో, కుటుంబాలతో. అక్కడే ఒక పక్కన పొయ్యి పెట్టుకొని ఆహారాన్ని సిద్ధపరచుకొని అక్కడే ఉండి దేవుని క్రమాలను ముగించుకొని వెళ్ళేవాళ్ళు. చూడండి, ఆ రోజులు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేవి. జాన్ సుందరరావు అనే దైవజనుడు ప్రసంగించాడు. పిఎల్ పరంజ్యోతి దైవజనుడు ప్రసంగిస్తుండగా ఎన్నో సందేశాలను నేను విన్నవాడిని. జిఆర్ పురుషోత్తం గారు అక్కడ ప్రసంగిస్తుండగా నేను విన్నవాడిని. ఇదిగోండి, వారి తర్వాత జనరేషన్ భగవాన్ దాస్ అని ఇంకో ఆయన ఉన్నారు. ఆయన ప్రసంగాలు ఎన్నో విన్నటువంటి వాడిని. స్పర్జన్ రాజు గారు, రేచల్ జ్యోతి, ఇలా ఎంతోమంది దైవజనులు. ఆ రోజుల్లో సేవ ఎలా ఉండేదంటే, చూడండి, దేవుని వాక్యం చెప్తుంటే పశ్చాత్తాపం కలిగేది. దేవుని వాక్యం చెప్తుంటే హృదయంలో బాధ కలిగేది. దేవుని వాక్యం దైవజనులు బోధిస్తూ ఉంటే అగ్ని పడుతూ ఉన్నట్లుగా ఉండేది. నిప్పు కణాలు మీద పడినట్లుగా ఉండేది అనుభూతి. చూడండి, ఆ యొక్క మీటింగ్స్ 5 రోజుల్లో కూడా నా జీవితం, అంటే నా ఒక్కడే అనుభవమే కాదు, వచ్చిన ప్రజలందరూ కూడా పరిశుద్ధపరచబడి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అపవిత్రమైన స్థితిలో అపవిత్రాత్మలతో పీడితులుగా వచ్చి, అనేక సమస్యలతో వచ్చి, వాటన్నిటి నుండి వారు విడిపించబడి ఆనందకరమైన ముఖాలతో వెళుతూ ఉండేటటువంటి వాళ్ళు. చూడండి, నా జీవితంలో నేను మరిచిపోలేని విషయం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సేవా భూమిని, సేవా పరిచర్య విభాగాన్ని, నేను సేవా పరిచర్య చేస్తూ ఉన్నాను. దేవుడు మనకి ఒక సేవ ఇచ్చాడు. మన సేవ అనుభవం మనకున్నది. ఇదిగో మనతో కొంతమంది కలిసి పరిచర్య చేస్తూ ఉన్నారు. మన సేవ, మన అనుభవాలు మనయే. యోబన్న కూడా పరిచర్య చేస్తున్నాడు. ఈ సత్తుపల్లిలో ఎంతోమంది పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది పాస్టర్స్ ఉన్నారు. చూడండి, మరి కొత్తగా కొంతమంది వచ్చారు, చేస్తున్నారు సేవ. చూడండి, ఈ సేవా పరిచర్యని, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్నటువంటి సేవా పరిచర్యను చూచినప్పుడు చూడండి, ఎంతో దుఃఖము, ఎంతో వేదన కలుగుతున్నది. సేవా పరిచర్య ఇదిగో దొంగలమయమైపోయింది, దోపిడీదారులమయమైపోయింది. అసలు ఎవర్రా వీళ్ళంతా అని నాకు ప్రశ్న. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని పిల్లలారా, ప్రవీణ్ పగడాల అనేటటువంటి దైవజనుడు చంపబడ్డాడు. సరే, ఆయన ఎందుకు చంపబడ్డాడు, దానికి సంబంధించిన కారణాలు ఆయన ఉన్నాయి. కానీ ఆయన చంపబడినప్పుడు కొంతమంది మీడియా ముఖంగా కొంతమంది వచ్చి మాట్లాడారు. వారు సేవకులేని వారు మాట్లాడుతూ వచ్చారు. ఎలా మాట్లాడారంటే రౌడీలలాగా మాట్లాడుతూ ఉన్నారు, గూండాలులాగా మాట్లాడుతూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక సోదరుని నేను చూశాను. ఆయన ఏమని మాట్లాడతాడంటే ఆర్చి బిషప్ అని మాట్లాడతాడు. ఎవరంటే ఆయన చెప్పండి? నేను ఆర్చి బిషప్ అని అంటాడు. ఆర్చి బిషప్ అంటే కొంతమంది బిషప్పుల మీద ఈయన పెద్ద బిషప్ అన్నమాట. చూడండి, పచ్చిబూతులు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఒక ఆయన రాజమండ్రిలో సేవ చేస్తున్నాడు. చూడండి, మా కళ్ళ ముందు పుట్టి పెరిగినటువంటి వాడు. బచ్చాలన్నమాట సేవలో. వీళ్ళు బచ్చాలు. వీళ్ళింకా తెలుసుకోవలసిన ఆత్మీయ సత్యాన్ని. దొంగలుగా ఉన్నారు దేవుని పిల్లలారా. ఆయన అంటాడు, సభలు పెడుతూ ప్రపంచ క్రైస్తవ మహాసభలని పెట్టాడు హెడ్డింగ్. ఏంటంటే చెప్పండి, ప్రపంచ క్రైస్తవ మహాసభలు. మన పితరులు 17వ శతాబ్దం నుంచి క్రైస్తవ్యం ఈ ఇండియా దేశంలో ఉన్నది. ఎప్పటి నుంచి? 17th సెంచరీ నుంచి. మిషనరీస్ దగ్గర నుంచి సేవా పరిచర్య ఇండియాలో ఉంది. చూడండి, మహోన్నతమైన దైవజనులు ఉన్నారు. వందల కొలది, వేల కొలది సంఘాలు స్థాపించినటువంటి దైవజనులు ఉన్నారు. బ్రదర్ భక్త సింగ్ తీసుకోండి,
ఎల్ఈఎఫ్ సహవాసానికి సంబంధించిన అదిగో జాషువా డానియల్ అనేటటువంటి దైవజనులను తీసుకోండి, పెంటెకోస్టల్ లైన్లో ఉన్నటువంటి దైవజనులను తీసుకోండి. వందల సంఘాలు, వేల సంఘాలు, వేల సేవకులని సిద్ధపరిచి పంపించినటువంటి దైవజనులు. వారు ఎప్పుడు కూడా ఈ టైటిల్ పెట్టలేదు. ఏ టైటిల్? ప్రపంచ క్రైస్తవ మహాసభలు. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సేవా పరిచర్య దొంగలమయమైపోయింది, దోపిడీదారులమయమైపోయింది. ఒక దైవజనుడు ఉన్నాడు. నేను దైవజనులను విమర్శించట్లేదు. చూడండి, దైవజనులలో చూడండి, ఇద్దరు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నిజమైన ప్రవక్తలు కూడా ఉన్నారు. ఒక దైవజనుడు ఒక విషయాన్ని ప్రతిపాదించాడు, ప్రస్తావన చేశాడు, పరిచయం చేశాడు. అదేమిటంటే, హిందువులు బొట్లు పెట్టుకుంటున్నారు కదా, మరి ఈ బొట్టు విషయంలోని మన క్రైస్తవులకు కూడా ఒక బొట్టు ఉంటే బాగుంటుందని ఇదిగోండి ఒక విషయాన్ని పరిచయం చేశాడు. శిలువ బొట్టు మనం పెట్టుకుందామని పరిచయం చేశాడు. మీరు విన్నారా? అది ఎవరైనా ఎరుగుదరా? ఏ బొట్టు అంటే అది చెప్పండి. విన్నారా? అది ఆ విషయం విన్నారా? శిలువ బొట్టు. హైదరాబాద్లో ఉన్నాడు ఆ దైవజనుడు. చూడండి, ఆ బొట్టును గురించి ఆయన ప్రస్తావన, శిలువ బొట్టు పెట్టుకుందాం అంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్ కలర్ స్టిక్కర్స్ తయారు చేపించేశాడు. అందరికీ ఒక స్టిక్కరు. స్త్రీలందరూ కూడా శిలువ ఆకారంలో ఉన్నటువంటి స్టిక్కర్లు వేసుకున్నారు నొసటి మీద. శిలువ బొట్టు కార్యక్రమం. ఆ విషయాన్ని మరొక సేవకుడు సపోర్ట్ చేసి మాట్లాడాడు. యేసన్న గారు ఆ యొక్క హోసన్న మీటింగ్స్లో గొప్ప దైవజనుడు, వయసులో పెద్దవాడు రాజశేఖర్ అని ఒక ఆయన ఉన్నారు, మదనపల్లి రాజశేఖర్ గారు. ఆయన ఆ విషయాన్ని ఎంతగానో ఖండించాడు. ఏమిట్రా నీ బొందరా అన్నాడు వాడిని. దేవునికి స్తోత్రం. ఏమిట్రా నువ్వు చెప్పేది? శిలువ బొట్ట, నీ బొంద కది రానన్నాడు. చూడండి, ఆ దైవజనుడు ఎందుకు అలా మాట్లాడాడు అనంటే, చూడండి బాధ, అన్య సంబంధం. అసలు దాని జోలు, బొట్టు జోలు నీకెందుకురా? దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను మీరు ఏం చేస్తున్నారా? దేవుని ప్రజలకి ఎలాంటి విషయాలు పరిచయం చేస్తున్నారు? శిలువ బొట్టుకి బైబిల్కి ఏం సంబంధం? అసలు బొట్టు కార్యక్రమం మనకేంటి? బుద్ధి ఉందా అని ఆ దైవజనుడు వారిని గద్దించాడు. గద్దిస్తే ఆ గద్దింపును తీసుకోకుండా ఆయన ఒక మాటతో గద్దిస్తే 4-5 మాటలు ఆయన తిరిగి అన్నారు. మరలా రాజశేఖర్ గారు కానీ, అంతటి వయసులో ఉన్నటువంటి దైవజనులు కానీ, బాధ్యతాయుతమైనటువంటి పరిశుద్ధులైన దైవజనులు ఈ విషయాలన్నీ చూస్తున్నప్పటికీ మారు మాట్లాడుకోకుండా ఉన్నారు. చూడండి, సంఘం, దేవుని సేవ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే అన్యుల చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఎవరి చేతుల్లోనికి వెళ్ళిపోయింది చెప్పండి? సతీష్ కుమార్ అనే గొప్ప దైవజనుడు. చూడండి, నేనేం చెప్తున్నానంటే, దేవుని పనిలోనికి రావాలి, దేవుని పని చేయాలి. అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఏం చేయాలి? నిజంగా మారు మనసు పొందను ముందు. ఆ తర్వాత నిజముగా దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం అసలైన అర్థం నువ్వు చెప్పు. చూడండి, దేవుని సేవా పరిచర్యని వ్యాపార రంగముగా మార్చేశారు. చాలా 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 దౌర్భాగ్యమైన రీతిలో సేవా పరిచర్య ప్రయాణం చేస్తున్న దినాలు ఈ దినాలు. దేవుని పిల్లలారా, నిజమైన దైవజనులకు ఆదరణ లేని దినాలుగా ఈ దినాలు ఉన్నాయి. చూడండి, అబద్ధీకుల చేత సేవ ఆక్రమించబడింది అన్నట్లుగా అయింది పరిస్థితి ఈరోజు. యవనస్తులారా, ఈ విషయం నేను మీతో చెప్తున్నాను. ఈ విషయాన్నే దేవుడు మీ ముందుకు తీసుకొస్తున్నాడు. సేవా పరిచర్య ఒకప్పుడు ప్యూర్గా ఉంది, పరిశుద్ధులైన దైవజనులతో విలసిల్లింది. పరిశుద్ధులైన యథార్థవంతులైన దైవజనులు పరిశుద్ధాత్మతో నింపబడి నిస్వార్థముగా, ఇదిగో ధనం కొరకైన మనసు లేకుండా ఆకలి దప్పులతో సేవ చేసిన దైవజనుల తరం గడిచింది. చూడండి, ఇప్పుడున్న తరం ఇది ఒక దౌర్భాగ్యమైన తరం. సభల కొరకు ఏర్పాట్లు చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే
సినీ ఫంక్షన్లో ఆ సినీ హీరోలు ఎవరైతే ఉంటారో ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ వారు కూడా వాడట్లేదు అలాంటి ఎక్విప్మెంట్ సేవకులు వాడుతున్నారు ఈరోజు. సినిమా వాళ్ళకు కూడా లేదు అలాంటి డిజిటల్ ఎక్విప్మెంట్. ఎవర్రా వీళ్ళంతా? ఏంట్రా ఈ సామాగ్రి, ఏంట్రా ఈ అరేంజ్మెంట్స్? ఇవన్నీ పెట్టి వీటితో చేస్తే ఏ ఆత్మలు రక్షింపబడతాయిరా? పాప పశ్చాత్తాపం ఎట్లా కలుగుద్దిరా? ఓ దేవా నేను పాపిని అని పశ్చాత్తాపం ఎలా కలుగుద్ది? ఈ ఏర్పాట్లన్నింటినీ ఈ ప్రజలకు చూపిస్తే అసలు వీళ్ళు సేవకులేనా? ఎవర్రా వీరంతా? నాకు ప్రశ్న, జవాబు చెప్పేవాళ్ళు లేరు. మీరు చెప్తారా? నాకు ప్రశ్న, ఈ ప్రశ్నకి జవాబు కావాలి, చెప్తారా మీరు? లోకములో ఏ బిజినెస్ మ్యాన్ కూడా అనుభవించరు అంత లగ్జరియస్, అంత సుఖాన్ని, అంత భోగాన్ని, అంత లోకాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు సేవకులని చెప్పుకుంటున్నటువంటి వారు. అలాంటి వారి చేత సేవ ఆక్రమించబడినట్లుగా కనపడుతున్నాయి పరిస్థితులు. సంఘం, సేవా భూమి, సేవా పరిచర్యలు అగ్రగణ్యమైనటువంటి పరిస్థితుల్లో వారు ఆక్రమించి కనపడుతూ ఉన్నారు. అట్లయితే గత దినాల్లో ఆ దైవజనులు మరి ఎందుకు అట్లా ఉన్నారు? ఎవరు నిజమైన వారు? ఏది నిజమైనది? సేవ జరిగించాల్సింది ఏ విధంగా జరిగించాలి? సేవ ఈరోజు సేవా పరిచర్యకు సంబంధించి ఒక పెద్ద సంక్షోభం. దేవుని పిల్లలారా, మేమైతే చేస్తాం సేవ, మేము ఉన్నంతకాలం చేస్తాం. నేనైనా, యోబైనా, లేకపోతే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా సరే, ఇంకొక రాబోయే 20-25 సంవత్సరాల దేవుడు ఆయుష్నిస్తే ఇదిగో ఇదే దర్శనం, మేము చూచిన ఆ పితరుల యొక్క ఆత్మీయ అనుభవాలను మేము ఉన్నంత వరకు మేము ముందుకు తీసుకెళ్తాం. అందులో ఏ సందేహం లేదు, ఏ అనుమానం అవసరం లేదు. మేము నిజమైన దానిని చూసాం, అసలైన దానిని చూసాం. ఆ రుచి మాకు తెలుసు, ఆ దర్శనం మాకు తెలుసు. మేమున్నంతకాలం ఇదిగో ఈ సేవ అనుభవాన్ని మిమ్మల్ని నడిపించే కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత తరానికి ఎవరు చేస్తారు సేవ? అసలైన సేవ, శిస్సలైన సేవ, వాక్యానుసారమైన సేవ, పితరుల కాలం నాటి సేవ. చూడండి, మా తర్వాత మీ తరానికి, మీ సమకాలీకులైన వయసు వారికి ఎవరు చేస్తారు అసలైన సేవ? దీనిని గురించే ఇదిగో ఈ 2వ భాగములో మీతో మాట్లాడుతున్నారు యవనస్తులైన పిల్లల దేవుడు. ఒక అద్భుతమైన వ్యక్తిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అతని పేరు హిజ్కియా. దయచేసి దేవుని వాక్యంలో మనం చూద్దాం. చూడండి, దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 2 చోట్ల ఆయనను గురించి వ్రాయబడింది. హిజ్కియాను గురించి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయాలు. చూడండి, ఈరోజు ప్రభు మనతో మాట్లాడనయున్నాడు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి ఎవరైనా చదవచ్చు. ఆ తర్వాత మరొకరు 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 1 నుంచి మీరు చదవచ్చు. చదవరు మొదటిగా ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు చదవండి. 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబియా అని పేరు. చదవండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పగలగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు
నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయచ్చు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో, అతని పూర్వీకులైన రాజులలో అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చాలు. తర్వాత రెండవ భాగం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్యల అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులనన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. చాలు. దేవుని పిల్లలారా, ఈ వచనాలు ఎంతో సంచలనాత్మకమైన వచనాలు దేవుని గ్రంథంలో. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఇతనే మన సబ్జెక్టు. యవనస్తులారా, నేటి సబ్జెక్టు ఇతనే మీకు సంబంధించి. ఇదిగో మీ జీవితాలకు ఈ దినం దేవుని పరిచర్య అవసరత విషయంలో ఇదిగో హిజ్కియాను పోలి మీరు నడవవలసి ఉన్నది. యవనస్తులైన పిల్లలైనటువంటి మీ ఎదుట దేవుడు ఈ దినం నిలుపుతున్న అత్యంత ప్రాముఖ్యమైన సబ్జెక్టు హిజ్కియా. హిజ్కియా జీవితం, హిజ్కియా జీవితాన్ని గురించిన రికార్డు దేవుడు మన ముందుంచుతున్నాడు. ఎలా ఉన్నది, ఏంటి అతని యొక్క జీవిత విధానం, అతడు ఎట్లా నడిచాడు, అతని పందా ఎలాంటిది చూడండి. అతని తండ్రి పేరు ఆహాజు. అతను కూడా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఏం పేరు చెప్పండి? హిజ్కియా తండ్రి పేరు ఆహాజు. ఒక భయంకరమైన వ్యక్తి, చెడిపోయిన వ్యక్తి. తాను చెడింది కాకుండా తన తరాన్ని తప్పుదారులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు చేసిన పని దేవుని మందిరం యొక్క తలుపులను మూయించేశాడు. దేవుని మందిరములో నిషిద్ధమైనటువంటి విగ్రహాలను పెట్టి దేవుని మందిరాన్ని అపవిత్రపరిచాడు, భ్రష్టు పట్టించాడు. దేవుని మందిరం మూలన పడేటట్లుగా చేశాడు. దేవుని మందిరాన్ని మర్చిపోయేటట్లుగా చేశాడు. దేవుని మందిరానికి వేరైన పరిస్థితులు తీసుకొచ్చాడు. పరిశుద్ధ దేవునికి విరోధమైనటువంటి అనుభవాలన్నింటినీ పరిచయం చేశాడు. తన కడుపున పుట్టిన సంతతిని ఇదిగో విగ్రహాలకు బలివటం చేశాడు. అగ్నిగుండాన్ని దాటడం అనే ఒక అన్యాచారాన్ని ఆచరించాడు ఆహాజు. అతడు చేసిన భ్రష్టత్వం ఇంత అంత కాదు. ఎంతవరకు చెడిపోవాలో అంతవరకు చెడిపోయాడు. తాను చెడింది కాకుండా తన పరిపాలన కాలంలో ఉండేటువంటి అన్యం పుణ్యం ఎరుగని ఇదిగో ఆ యొక్క నిష్కపటముగా నిర్దోషముగా ఉన్న ప్రజానీకం అంతటిని చెరిపేసేశాడు. ఆహాజు అనువాడు దేవునికి ద్రోహం చేసినటువంటి వాడు. దేవుడు అతనికి కృపతో రాజరికమిస్తే, దేవుడు అతనికి అధికారం ఇచ్చాడనే విషయాన్ని మరిచి దేవునికి ద్రోహం చేసిన వాడు ఆహాజు.
అతని కడుపునే పుట్టాడు. ఎవరు చెప్పండి? హిజ్కియా. చూడండి, ఆ ఆహాజు ఉన్నంత వరకు వాడు వైఖరి అలాగే ఉంది. వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత రాజ్యానికి వారసత్వంగా హిజ్కియా వచ్చాడు. రాజ్యానికి హిజ్కియా వచ్చిన తర్వాత తాను అనుసరించిన నమూనా, తాను మాదిరిగా పెట్టుకున్న వ్యక్తి తన తండ్రి కాదు, తన పితరుడైన తన పూర్వీకుడైనటువంటి ఎవరు చెప్పండి? దావీదు. ఎవరంటే చెప్పండి? తన జీవితానికి నమూనాగా అతడు ఉంచుకున్నాడంతే. ఎప్పుడో తన ఫాదర్స్ అనమాట, పూర్వీకుడైనటువంటి తన తండ్రి దావీదు యొక్క నడత, దావీదును గురించి బోధించబడింది తన తల్లి ద్వారా అతనికి. ఇదిగో పరిశుద్ధ దేవుని అడుగులు గుర్తుపట్టాడు, ఆయన వెలుగును గుర్తుపట్టాడు, అలాగే చేయాలనుకున్నాడు. తిరిగి ఆ విషయాలని తన రాజ్యానికి, తన ప్రజానీకానికి పరిచయం చేయాలనుకున్నాడు. మరి తన తండ్రి యొక్క చరిత్ర, ఆ తండ్రి విషయమై ఏమిటి ప్రశ్నే అతనికి. నా తండ్రి ఈ రకంగా నడిచాడు, మరి ఇదిగో నేను ఈ రకంగా నడిస్తే అది ఆయనను అవమానపరిచినట్లు అవుద్ది కదా అనే ఆలోచనలు వస్తాయి. వచ్చినా పర్వాలేదు, నేను అలా నడవను. వాడు నా తండ్రి అయితే కావచ్చు, కానీ వాడు నడిచిన తీరు దేవునికి ఇష్టమైన విధానం కాదు. నా తండ్రి అయినంత మాత్రాన నేను అలా నడుచుకోను. దేవునికి స్తోత్రం. ఈ మధ్య నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత నేను ఆయన మరణం విషయంలో స్పందించానని, ఆయన భూస్థాపన చేసే కార్యక్రమానికి వెళ్ళి ఆ యాత్రలో పాల్గొన్నానని, ఆయన యొక్క మరణం నన్ను బహుగా కదిలింపజేసినందువలన దేవుని పరిశుద్ధాత్ముడే కలిగించే ప్రేరణను బట్టి ఈ 5 వచనాలను, అసలు ఒక వచనమే రాయటానికి మాకు సాధ్యం కాదంటారు కొంతమంది. అసలు ఎట్లా రాస్తున్నారండి ఈ పాట, ఈ వచనాలని ఎట్లా సమకూర్చారండి, ఎంతో ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. అలాంటిది ఎన్ని వచనాలు రాసే మనం చెప్పండి? 5 వచనాలు, 2 వచనాలు, 3 వచనాలు కనపడుతున్న రోజులు ఈ రోజులు. అయినా పర్వాలేదు, దేవుడిచ్చే నడిపింపును నేను ఆపుకోకూడదని 5 వచనాలు రాశాం. ఇదిగో ఒక సభలో, అది ఎవరో పెట్టిన సభ కాదు, మా కుటుంబీకులే విజయవాడలో. ఆ సభలో పరిచర్య చేస్తా ఉన్నాను. పరిచర్య చేసేటప్పుడు ఈ పాట పాడాను అక్కడ. ఈ పాట పాడి మరి సోదరుడు ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డాడు. క్రైస్తవ జనాంగమా, గవర్నమెంట్ అధికారులు మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు, అదరగొట్టి బెదరగొట్టి క్రైస్తవులను బెంబేలెత్తించాలని చూస్తున్నారు. వారు మనల్ని బెంబేలెత్తించడం కాదు, మనమే వారిని బెంబేలెత్తించాలి. అలా మనం చేయాలంటే మనం చేయాల్సిందే చేయాలి. ఆ రోజు యూదులను చంపాలనుకున్న మొర్దెకై, హామాన్ అనేటటువంటి వాడిని మొర్దెకై ఎలా జయించాడు? రోడ్ల మీదకి దేవుని జనాంగాన్ని ఆహ్వానించి బూడిద పోసుకొని గోనెపట్ట ధరించి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారి మరణదినం, వారి శత్రువు మరణదినముగా మారిపోలేదా? ఇదిగో ఈరోజు మనం ఆ పని చేయాల్సిన రోజులో క్రైస్తవులు కన్నీరు కార్చాల్సిన దినాలు ఈ దినాలు. ఓ క్రైస్తవుడా, నీవు ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో నిలువు అని నేను దేవుని జనాంగాన్ని ధైర్యపరిచి మాట్లాడుతుంటే కొంతమందికి చిరెత్తుకొచ్చింది నేను మాట్లాడిన మాటలు. ఓ వీడు ఈ వేదిక మీద ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏ బీజేపీ వాడో లేకపోతే ఏ తెలుగుదేశం వాడో మనం ఈ మాటలు మనం వింటే ఇదిగో మనల్ని కూడా మూసేస్తారు, మనకు కూడా ఏదో ఒక ఆపద వస్తుంది అని బాధపడి నేను నా ప్రసంగాన్ని ముగించి దిగిన తర్వాత వారు నాతో వివాదపడ్డారు. నువ్వేంటి ఈ పాట రాయటం, అసలు ప్రవీణ్ పగడాల ఆ ప్రవీణ్ అనే పేరు పెట్టడం ఏంటి? పౌలన్న తరం అదిగో ప్రవీణ్ అన్న తరం ఇది అని అంటవేంటి? ఏమండి వింటున్నారా?
ఇలాగే మాట్లాడి నువ్వు చేసిన బోధ తప్పు, నువ్వు రాసిన పాట తప్పు అన్నాడు. నేనన్నాను, అసలు నువ్వే తప్పుడోడురా, ఇక నుంచి నువ్వు నాకు అవసరం లేదు అని తెగదెంపులు చేసేసుకొని మొత్తం అక్కడే కడిగి పారబోసేసి వచ్చేసాను యువతలకి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని గురించి నాకు ఇన్ని సంవత్సరాలు తెలియలేదు. దేవుని సేవకులు అనుకున్నాను, దేవుని సేవ చేస్తున్నవారే మీరు, కానీ దేవుని కొరకు కాదు మీరు చేసేది, ధనం కొరకు మీరు సేవ చేస్తున్నారు. ఇలాంటి మీతో నాకు సహవాసం ఏంటి? అవసరం లేదు, ఎప్పటికీ అవసరం లేదు. దేవునికి స్తోత్రం. దేవునిని ఘనపరచని వాడి ఘనత ఎవరికి కావాలి? దేవునికి స్తోత్రం. పరిశుద్ధ దేవునిని కాళ్ళ క్రింద వేసి కాళ్ళతో తొక్కేటటువంటి వాడిచ్చే డబ్బు ఎవరికి కావాలి? దేవునికి స్తోత్రం. వాడు పెట్టే కిరీటం ఎవరికి కావాలి? వాడిచ్చే ఘనత ఎవరికి లెక్క? నా రక్షకుడు, నా ప్రభు, నా దేవుని మార్గాన్ని దూషిస్తూ అవమానపరుస్తూ ఆయన కొరకు నిలవాల్సిన చోట నిలవకోకుండా మోసపూరితంగా నడుచుకుంటున్నటువంటి వాడి మెప్పు ఎవరికి కావాలి? అక్కడే ఆ మనుషులతో తెగతెంపులు చేసుకొని మరి ఎన్నటికీ మిమ్మల్ని నేను చూడను అని అక్కడి నుంచి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సేవా పరిచర్య పాడైపోయిన పరిస్థితుల్లో, దేవుని సేవా పరిచర్య ప్రస్తుతం పాడైన పరిస్థితుల్లో ఉన్నది. పాడైన పరిస్థితుల్లో నడుస్తుంది, ట్రెండ్ అట్లా నడుస్తుంది. యవనస్తులైన పిల్లలారా, మన పూర్వీకులు ఇలా లేరు. మీరు దేవుని కొరకైన సాధనాలుగా నిలబడాలి. దేవుని కొరకు సాధనాలుగా మీరు ప్రతిష్ఠించుకోవాలి. చూడండి, ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? మన పూర్వీకులైన దైవజనులు, అసలైన సిసలైన ఆత్మీయత కలిగి పరిచర్య చేసిన దైవజనులను మనం మాదిరిగా తీసుకొని సేవ కొరకు ప్రతిష్ఠించుకోవలసిన తరం మీ తరం. యవనస్తులైన పిల్లలారా, మిమ్మల్ని మీరు ఆ విధంగా దేవుని కొరకు పూర్వీకులైన దైవజనుల వలె ప్రతిష్ఠించుకొని అలాంటి సేవ మీరు చేయకపోతే మీ తరం అన్యాయం అయిపోద్ది. మీ తర్వాత తరానికి సత్యం అనేది ఉండదు. సత్యాన్ని చెరిపేశారు, అయితే తిరిగి ఆ సత్యాన్ని మీరు రాయాలి. తిరిగి ఆ ధర్మాన్ని స్థాపించేవారు మీరే. దేవునికి స్తోత్రం. ఆహాజు అనేవాడు సత్యాన్ని చెరిపేశాడు, ధర్మాన్ని తుడిచేశాడు, దేవుని మందిరాన్ని మూసేశాడు. మరొక తరం, క్రొత్త తరం, కొత్తగా వచ్చిన రాజు, దేవునికి స్తోత్రం. అతని వయసు ఎంతంట? స్తోత్రం. 25 సంవత్సరాల ప్రాయములో అతడు రాజయ్యాడు. 29 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. పితరుడైన దావీదును అనుసరించి నడిచినవాడు. మూడవది, యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించినవాడు. నాలుగవది, ఉన్నత స్థలములలో ఉన్న విగ్రహాలను పడగొట్టించాడంట. దేవునికి స్తోత్రం. తర్వాత ఐదవది, మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇదే మనం ఆలోచించాలి. ఉన్నత స్థలములో ఉన్నటువంటి విగ్రహాలు వేరు, మోషే చేసిన ఇత్తడి సర్పము అనేటటువంటి విగ్రహం వేరా? అసలు మోషే సర్పం ఎక్కడ చేశాడు? ఎందుకు చేశాడు? సంఖ్యాకాండంలో ఉంటుంది దానికి సంబంధించిన విషయం అంతా. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినందువలన తాపకరమైన సర్పాలను వారి మధ్యకు దేవుడు పంపినప్పుడు ఆ సర్పముల చేత వారు కాటువేయబడి చనిపోతుంటే వారు పశ్చాత్తాపడి మోషేని వేడుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నీవు ఇత్తడితో ఒక సర్పాన్ని చెయ్యి, ఆ సర్పాన్ని ఒక కాడి మీద నిలుపు, సర్పపు కాటు తిన్న ప్రతి ఒక్కడిని ఆ ఇత్తడి సర్పాన్ని చూడమను, అలా చూచిన వాడు విషంతో చనిపోకుండా బ్రతుకుతాడు అని దేవుడు ఒక రెమెడీ చూపించాడు. అది రెమెడీ మాత్రమే కాదు,
అది చాలా కాలం తర్వాత యేసు ప్రభు మానవ జనాంగం అంతటిని ఆ విధముగా కాడి మీద వ్రేలాడి విమోచనించనై ఉన్నాడు అనే ఆ యొక్క గొప్ప సీక్రెట్ కూడా అప్పుడే దేవుడు చెప్పాడు. దాని ద్వారా కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేదు, చాలామంది అర్థం చేసుకోలేదు. యేసు ప్రభువును గుర్చిన ప్రణాళిక అప్పుడే దేవునికి ఉంది అనేది మోషేకు దేవుడు బయలుపరిచాడు. అయితే ఇతడి సర్పాన్ని చేశాడు, వేలాడు తీశాడు కర్ర మీద. ఇజ్రాయేలు ప్రజలు సర్పపు కాటు తిన్నవాడు చూసిన వాళ్ళలా బ్రతికారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చేశారు? ఆ యొక్క ఇత్తడి సర్ప రూపాన్ని వాళ్ళతో పాటు యాత్రలో అన్నీ తీసుకెళ్తున్నారు, పరికరాలన్నీ, సామాగ్రి అంతా యాత్ర. ఈ ఇత్తడి సర్పాన్ని కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఇది మనకు రెమెడీ, దేవుడు చేయమన్నాడు, దీన్ని మనం చూసినప్పుడు బ్రతికాం, అప్పుడు బాగానే ఉంది. అది రాను రాను మోషే చనిపోయాడు, యెహోషువ చనిపోయాడు, న్యాయాధిపతులందరూ చనిపోయారు, రాజుల తరం వచ్చింది. కొన్ని తరాలకి ఈ ఇత్తడి సర్పం ఏమైపోయిందంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రెమెడీ, దేవుడు ఆనాడు దీని ద్వారా మనల్ని విమోచించాడు, అంతవరకే దాన్ని తీసుకోవాలి. దేవుడిచ్చిన ఉద్దేశం అంతవరకే. అది రాను 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 మరొక రూపంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? అది ఒక విగ్రహంగా మారిపోయింది, భయంకరమైన విగ్రహంగా మారిపోయింది, అది సర్పారాధనగా మారిపోయింది. అది వారిని ఎంతగానో మోసగించింది. దీన్ని మనం చేయకూడదా సందేహం వస్తుంది. అరే అసలు దీన్ని ఎవరు తయారు చేశారు? మోషే కదరా, మరి మన పితరుడేగా తయారు చేసింది, దేవుడు చేయమంటే చేశాడు అంటే ఇది మంచిదేనో ఒక సందేహం భ్రమపరుస్తుంది వాళ్ళని. కొన్ని సంగతులు భ్రమపరుస్తాయి, మోసగిస్తాయి, చాలా కాలం మోసగి, చాలా రకాలుగా మోసగిస్తాయి. హిజ్కియా అలాంటి విషయాలను కూడా గుర్తుపట్టి వాటిని కూడా తొలగించేశాడు. అది మోషే చేస్తే చేసి ఉండొచ్చు, అది మోషేకు దేవుడు అప్పుడు చేయమని చెప్పాడు, కానీ అది ఇప్పుడు అందుకొరకు ఉపయోగించబడట్లేదు, అది విగ్రహముగా ఉపయోగించబడతా ఉంది. దాని వెనకాల సాతానుడు పనిచేస్తున్నాడు. దాన్ని తయారు చేసింది ఒక దైవజనుడు కావచ్చు, కానీ అదే పాడు చేస్తుంది, దానినే సాధనంగా సాతానుడు వాడుతున్నాడు. అందుచేత దాన్ని నేను నిర్మూలిస్తాను అని నిర్మూలించేశాడంతే. దేవునికి స్తోత్రం. చాలా చాలా ట్రూత్ని, సత్యాన్ని గుర్తుపట్టడంలో షార్ప్, చాలా చాలా సౌండ్ మైండ్ అయినది హిజ్కియా. ఎంత పెద్ద సాహసం అది! అంతకుముందున్న రాజులందరూ ఆ సాహసాన్ని చేయలేకపోయారు, దావీదు కూడా చేయలేదు. హిజ్కియా, దేవుని పిల్లలారా, ఇది ప్రజలను పాడు చేస్తుంది, ఇది ప్రజల్ని నాశనం చేస్తుంది, ఇది ఉన్నంతకాలం ప్రజలు దెబ్బతింటారు, అందుచేత దీన్ని నేను ఉంచను అని దానిని ధ్వంసం చేసేసాడు, ముక్కలు చేసేసాడంట. అంతేకాదు, ఆయన దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం, 29వ అధ్యాయం 1 నుంచి 31, 29వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయము 21వ వచనం వరకు మీరు చదివితే హిజ్కియా అక్కడ ఇంకా చేసినటువంటి ఒక ప్రక్షాళన ఉంది. చూడండి, దేవుని మందిరం యొక్క తలుపులు తెరిచాడు, మరి నిషిద్ధ వస్తువులను అక్కడి నుంచి తీసివేసేయమని ఎదిగో యాజకులను పిలిచాడు, లేవీయులకు ఆ పనిని పురమాయించాడు, బాధ్యతాయుతంగా మాట్లాడాడు, ఇదిగో దాని అంతటిని కడిగి వేసేయమన్నాడు. ఆ తర్వాత 3వది, మందిరములో అర్పణలను అర్పించండి అని బలులను అర్పించే పరంపర తిరిగి ఆయన ప్రారంభించాడు. అంతేకాదు, 4వది, దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం, ఆ యొక్క దేవుని మందిరములో సంగీత పరిచర్య చేయాలి, దేవునిని ఆరాధించే పరిచర్య ప్రారంభించాలి. 5వది, పస్కా పండుగ ఆచారాన్ని తిరిగి ప్రారంభించాలి. ఇజ్రాయేలు జనులకు దేవుడిచ్చిన వాక్యానుసారమైన పండుగ దినాలు, ఇదిగో నియామకమైన దినాలన్నీ తిరిగి ప్రారంభించాలి అని ప్రకటన చేశాడు. చూడండి, హిజ్కియా
చెరిపివేయబడినటువంటి దేవుని వ్రాతను తిరిగి వ్రాశాడు. దేవునికి స్తోత్రం. యవనస్తులైన పిల్లలారా, దేవుని ద్రాక్ష తోటలోనికి గుంటనక్కలు ప్రవేశించి దేవుని మధురమైన ద్రాక్ష వలలను చిన్న భిన్నం చేసి మధురమైన ద్రాక్ష రసాన్ని విషతుల్యముగా చేదుగా మార్చివేస్తున్నాయి గుంటనక్కలు. వాటికి రీప్లేస్ ఎవరు? వాటిని రిమూవ్ చేసేది ఎవరు అనంటే నేటి దినమున ఉన్నటువంటి యువతరం. దేవునికి స్తోత్రం. దేవుని బలిపీఠం కూలద్రోయబడినట్లుగా, దేవుని పని భ్రష్టు పట్టించబడినట్లుగా కనబడుతున్నాయి సేవా పరిచర్య అనుభవాలు. ప్రియ యవనస్తులైన పిల్లలారా, మీరు రోషము కలిగి చూడండి, మన పూర్వీకులైన దైవజనులు ఎలా సేవ చేశారు. దేవుణ్ణి అడగండి, మీ పితరులను అడగండి, మీ తల్లిదండ్రులను అడగండి. ఇప్పటికీ ఉన్నారు, వారు ఎక్కడున్నారు వారిని గుర్తుపట్టండి, వారి నుంచి నేర్చుకోండి, వారిని అనుకరించండి. ఆ రీతిగానే మీరు మారాలి. రాబోయే రోజుల్లో మీ లైఫ్ని దేవుని కొరకు అట్లా వాడాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, చాలా చాలా దుఃఖం, చాలా చాలా దుఃఖం. అయ్యో, చాలా చాలా వేదన, హృదయంలో చాలా చాలా వేదన, చాలా చాలా వేదన. ఓ స్తోత్రం, స్తోత్రం. అబద్ధీకులతో ఆక్రమించబడింది. 90 సందేశాలు వారు అందించేవిగా ఉంటే ఏ 10 సందేశాలో ఏ 5 సందేశాలో అసలైన బోధలుగా ఇదిగో ఈరోజు సేవా పరిచర్య ఉన్నది. చూడండి, ఈరోజు ఆ సేవను తిరిగి ప్రకాశింపచేయాల్సింది క్రొత్త యువతరం, నేటి యువతరం. దేవుని పిల్లలారా, దేవుడు హిజ్కియాను చూపించి నీవెందుకు అలా ఉండకూడదు అని మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఒక హిజ్కియా వలె నీవు నా కొరకు నిలబడాల్సిన అవసరత ఉన్నది. నా కుమారుడా, నా కుమార్తె, ఒక హిజ్కియా వలె పాడైపోయినటువంటి నా మార్గాలను తిరిగి బాగు చేయగలవా? నా కొరకు, నా పని అవసరత కొరకు, నా పనిని ఇదిగో తిరిగి ప్రక్షాళన చేయటం కొరకై నీవు నిలవగలవా? ఒక జీవితకాలం ఇదిగో 2-3 తరాలకి తిరిగి అలాంటి అనుభవాన్ని నీవు చూపగలవా? ఈనాటి యువతరం విషయంలో ప్రభువు యొక్క ఆశ అదే. పిల్లలారా, మనం ప్రార్థన చేద్దాం. అందరు తల వంచి కళ్ళు మూసుకొనండి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ఇక్కడ అందించబడిన మాటలు నీకు అర్థం కాకపోయినా, ఒక వర్షం పడినప్పుడు మనిషి ఎట్లా తడుస్తాడో అలా తడవబడ్డావు. ఆ తడుపు అది నీకు తెలిసినా తెలియకపోయినా దేవుని వాక్యం వల్ల నీవు తడుపబడ్డావు. దేవుని వాక్యం నీ మీద వర్షించింది. దేవుని కృపను కోరుకొని ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన చేయి. ఓ నా దేవా, ఓ నా ప్రభువా, ఇదిగో మా పితరులు ఘనమైన సేవ చేశారు, గొప్ప సేవ చేశారు. కొన్ని తరాలు ఆశీర్వదించబడ్డాయి మా పితరులు చేసిన సేవ. ఇదిగో ఇప్పుడు సేవకులు అనబడినటువంటి వారు చాలా వరకు సరిగా కనబడట్లేదు. ఇదిగో ఓ నా దేవా, నా తరానికి నేను సరి అయిన సేవ చేయటానికి, రాబోయే తరానికి ఒక ఇదిగో మంచి సేవకుడిగా నేను ఉండటానికి ఆశిస్తున్నాను. నన్ను సిద్ధపరచు, నన్ను బలపరచు. ఓ నా దేవా, నా జీవితాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఇదిగో పరిశుద్ధులైన దైవజనులు ఎలా మీ సేవా పరిచర్యలో నడిచారో, మా పూర్వీకులైన దైవజనులను పోలిన సేవ మేము చేయటానికి మమ్మల్ని సిద్ధపరచు. ఇదిగో సేవా పరిచర్య భ్రష్టు పట్టిపోయి, ఇదిగో మా ప్రభువా అన్యాయమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. ఇదిగో బరదలైపోయినటువంటి సందులలో ఇదిగో నిలవబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో ముక్క చెక్కలైపోయినట్లుగా పగిలిపోయినట్లుగా అయిపోయినటువంటి స్థలాలలో నేను నిలబడటానికి ఆశిస్తున్నాను నా ప్రభువా. అయ్యా, ఇదిగో నన్ను నిలబెట్టుకో. ఇదిగో మీ ఆత్మతో నన్ను అభిషేకించు.
మీ దర్శనం నాకు దయచేయి. ఆ రోజు హిజ్కియాను ఎలా వాడుకున్నావో, ఇదిగో హిజ్కియా జీవితాన్ని ఎలా ప్రకాశింపజేశావో, హిజ్కియా జీవితాన్ని మరలా తరాలకు ఆశీర్వాదకరంగా ఎట్లా చేశావో నన్ను కూడా అలా చేయి. దేవునికి మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను నీ సాధనంగా వాడుకో. ప్రభువా, నన్ను ఇదిగో ఒక అగ్ని కణముగా, అగ్ని జ్వాలగా నన్ను మీ కొరకు వాడుకో అని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం. ఈ పిల్లలను దీవించండి. వీరికి చేయబడిన పరిచర్యను ముద్రించండి. మీ నామములో ఈ స్థలంలో పలుకబడిన మాటలను ఇదిగో మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీరిచ్చిన మాటలు, మీరు చెప్పమన్న మాటలు. ఓ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. mighty Lord Jesus, holy Spirit, holy Spirit, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ఎండిన భూమి మీద నేను ప్రవాహ జలాలను కుమ్మరిస్తాను. ఇదిగో మరి అడవులు, ఎండిన భూములు ఇదిగో నేను ప్రవాహాలతో నింపుతానన్నావు, నా ఆత్మతో నింపుతానన్నావు నాయన. ప్రభువా, మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలత్కారుల చేతులలోనికి సేవా పరిచర్య వెళ్ళిపోయిందన్నట్లుగా మాకు కనపడుతున్నాయి. ఇదిగో మరలా ఆ బలత్కారులను జయించి ఇదిగో మీ యొక్క స్వాస్థ్యాన్ని, మీ సేవను ఈ తరం చేజిక్కించుకోవాలి. ఈ తరము, యువతరం మీ కొరకు నిలవాలి నాయన. సహాయం చేయి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చేతులు పైకి దేవుని స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. సంతోషం. ఈ సమయంలో మనం